ఇక సారీ తీసుకొచ్చిన తర్వాత తాంబూలం ఇవ్వడానికైతే అంతా రెడీ చేస్తున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, ఫస్ట్ భోజనాలు చేసుకోండి, తర్వాత ఇంకా తాంబూలం ఇవ్వడానికి బయలుదేరదాము అని చెప్పి అన్నారనమాట. మా అమ్మ వాళ్ళైతే ఇంకా లేదు, ఫస్ట్ తాంబూలమే ఇచ్చేద్దాము, తర్వాత నిదానంగా తినొచ్చు అని చెప్పి అన్నారనమాట. ఇక్కడైతే నేను వడివాళ్ళ బియ్యం తీసుకొచ్చాను కదా, అవన్నీ సపరేట్ తీసుకొని పోయి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను. ఇక తాంబూలం ఇవ్వడానికి అమ్మ, పిన్ని, అత్తమ్మ వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు. నార్మల్ గా అయితే సారీ ఇవ్వడానికి కొత్త ఇంటి కోడలు కూడా అందరి ఇంటి దగ్గరికి వెళ్ళేసి తాంబూలం అయితే ఇస్తారు. మా అత్తమ్మ వాళ్ళైతే లేదు, మా తరపున అలాగేం లేదు, మేమే వెళ్ళేసి ఇచ్చేస్తాము, పెళ్లి కూతురు తరపున ఉండే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు వెళ్ళి తాంబూలం ఇస్తాము అని చెప్పి అన్నారు. నార్మల్ గా సారీ అంటే అమ్మ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏవేవైతే ఇస్తారో అవన్నీ కూడా 16 రోజుల తర్వాత సారీ లాగా తీసుకొని వచ్చి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతారనమాట. ఇంకా కొత్త కోడలు వచ్చిందని చెప్పేసి అందరికి సారె తాంబూలం పంచి. ఈ 16 రోజుల వరకు కూడా 3 రోజులకి, 5 రోజులకి, అలాగే 9 రోజులకి, 16 రోజులకి ఇలా తిరుగుతూ ఉంటారు కదా. ఇంకా 16 రోజుల తర్వాత అలాంటి పాటింపులు ఏమీ ఉండవు, నార్మల్ గా ఉండొచ్చు. ఇంకా అమ్మ వాళ్ళు తాంబూలం ఇచ్చేసి వచ్చిన తర్వాత ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట. పప్పు, తాలింపు, రసం, వైట్ రైస్ ఇవన్నీ. సో ఆ రోజు సాటర్డే కాబట్టి మొత్తం వెజ్ ఉంది. ఇంకా మంచిగా ఫుడ్ తినేసిన తర్వాత అమ్మ వాళ్ళకు కూడా అత్తమ్మ వాళ్ళు తాంబూలం ఇచ్చారు. సో సారీ నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, మీలో ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అండ్ నేను చాలా కామెంట్ చూస్తున్నాను ఇలా కాదు అలా అని చెప్పి. మా సైడ్ అయితే సాంగ్యాలు అనేవి ఇలాగే చేసుకుంటాము.